మా పరిశీలనకు వచ్చింది ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క అస్తిత్వము, వాళ్ళ యొక్క నిర్ణయము, వాళ్ళ శరీరంపై ఉన్న ఒక డిక్లరేషన్, దాన్ని ప్రభుత్వం నియంత్రించడం అనేది రాజ్యాంగపరమైనటువంటి కూడా వ్యతిరేకం. ఎందుకంటే మన రాజ్యాంగం సర్వస్వతంత్రంగా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ పుట్టినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా అందరం కూడా సమానంగా బతకాలని. మరి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ వాళ్ళంతా కూడా మా గురించి మేము ఆలోచిస్తాం, మా గురించి మీరు డిక్లేర్ చేయటం కాదు, మా యొక్క హక్కులను కాపాడండి అని. మరి అంతకుముందు కూడా మాకు తెలిసిన అనుబంధం ప్రకారం మరి నల్సారు ద్వారా సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున వాళ్ళకు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఇచ్చి ప్రత్యేకమైన హక్కులను ఇచ్చింది. మరి ఆ హక్కులని దేశంలో మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి హక్కులు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు నియంత్రించి ఉన్న హక్కులను తీసివేసి కొత్తగా వాళ్ళకు కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ జీవన మనుగడలో వాళ్ళు స్వతంత్రంగా జీవించే ఒక జీవన ప్రక్రియలో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. రాజ్యాంగ పరంగా మరి మనకు స్వతంత్రమైన హక్కులు ఉన్నాయి. అన్ని జాతులు, అన్ని రకాల మనుషులు సమాజంలో సమానంగా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, హుందాతనంగా బతకాలి. మరి బిల్లులో హుందాతనం లేదు, స్వతంత్రం లేదు, మా హక్కులకు రక్షణ లేదని ట్రాన్స్జెండర్స్ రోడ్ల మీదకు వచ్చి ఇంత పెద్ద నిరాహార దీక్ష తీయటం అనేది రియల్గా సమాజం గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా మరి లెజిస్లేచర్స్ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా కొన్ని వర్గాలు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ అందరం మాట్లాడుతున్నాం. బట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఒక మైనర్ స్మాల్ కమ్యూనిటీ. మరి వాళ్ళు కూడా మానవ హక్కులు, వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నప్పుడు మనందరం కూడా సాలిడారిటీ అంటే ఒక మద్దతు, సామాజికంగా మన తోటి వ్యక్తులుగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా మరి జాతీయ స్థాయిలో మా సంఘాల పిలుపు మేరకు, ఇక్కడ ఉన్న సంఘాల ఆహ్వానం మేరకు వికలాంగుల సంఘాల తరఫున వీళ్ళకు పూర్తి మద్దతు ఇస్తూ ఈ బిల్లుని మళ్ళీ ట్రాన్స్జెండర్ సంఘాల సమక్షంలో చర్చించాలని, వారి ద్వారానే వారి అనుగుణంగానే వారి ఆశయాల మేరకే బిల్లులో సవరణలు చేసి మరి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Justice!